భగవంతుని సృష్టిలో సమస్త జీవుల సుస్థితికి సహకరించే ప్రతి దానిని దైవస్వరూపాలుగా ఆరాధించారు మన పూర్వీకులు. దానిలో భాగంగానే నేల, నీరు, నిప్పు, గాలి, ఆకాశం అనే పంచభూతాలను కూడా స్తుతించి ప్రాకృతిక విపరిణామాల నుంచి రక్షించమని కోరారు. అలాంటి స్తుతి పరంపరలో మనం అథర్వవేదంలోని జలసూక్తాలను అనుసంధానం చేసుకుంటూ మన నిత్య జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేస్తున్నాం. వేదర్షి ప్రకృతిని చూసి పులకించిపోతాడు. సకల జీవులకు ఆధారమైన నీరు వర్షరూపంలో కురిసిపోతుంటే ఋషి మనస్సు ఆనంద తాండవమే చేస్తుంది. ఆ ఋషిలోని కవితాత్మ తనను తాను అత్యద్భుతంగా ఆవిష్కరించుకొని వానని ఆహ్వానిస్తుంది. ప్రకృతి అంతా ఆ వాన జడిలో తడిసిపోవాలని కోరుకుంటాడు. అయితే ఆ వర్షం ఎక్కడ ఎంత కురవాలో అంతే కురవాలని ప్రార్థిస్తాడు. జల విజృంభణం చేసే నష్టం ఋషికి తెలుసు. మరి అలాంటి వృష్టి సూక్తం అథర్వవేదం 4వ కాండలో 3వ అనువాకంలో 15వ సూక్తంగా మనకి దర్శనమిస్తుంది. ఈ సూక్తాన్ని ప్రముఖ అథర్వవేదవేత్త శ్రీ పాండురంగేశన్ గారు మనకు వినిపిస్తున్నారు. సముత్పాతంతు ప్రదేశో నభస్వతి సమభ్రానివాత జూతానియంతో మహర్షభస్య నదతో నభస్వతో వాశ్రా ఆపః పృథివీం తర్పయంతో సమీక్షయంతు తవిషా సుదాన ఓపాం రసా ఓషధీభిः సజంతాం వర్షస్య సర్గాం హయంతు భూమిం పృథక్ జాయంతా మోషధయో విశ్వరూపాః సమీక్షయ స్వగాయతో నభాంస్యపాం వేగా సపృథగుద్విజంతాం మహర్షభస్య నదతో నభస్వతో వాశ్రా ఆపః పృథివీం తర్పయంతో ఉదీరయత మరుతః సముద్రతస్త్వేషో అర్కో నభవుత్పాతయాథా మహర్షభస్య నదతో నభస్వతో వాశ్రా ఆపః పృథివీం తర్పయంతో అభిక్రందస్తనయార్దయో దధిం భూమిం పర్జన్యపయసా సమంది త్వయా సృష్టం బహుళమయితో వర్షమాశాగైషి కృషగోరేత్వస్తం సంవోవంతు సుదానవౌత్సాజగరా ఉత మరోద్భిః ప్రచ్యుతా మేఘా వర్షంతు పృథివీమను ఆశామాశాం విద్యోతతాం వాతావాంతు దిశో దిశః మరుద్భిః ప్రచ్యుతా మేఘా సంయంతు పృథివీమను ఆపో విద్యుదభ్రం వర్షం సంవోవంతు సుదానవౌత్సా అజగరా ఉత మరోద్భిః ప్రచ్యుతా మేఘా ప్రావంతు పృథివీమను అపామగ్నిస్తనూభిः సంవిధానో యవోషధీనామధిప బభూవ సనో వర్షం వనుతాం జాతవేదాః ప్రాణం ప్రజాభ్యో అమృతం దివస్పరే ప్రజాపతస్య లీలాదాస ముగురాదాప ఈరయన్ను దధిమర్దయాది ప్రప్యాయతాం వృష్ణో అశ్వస్సరతోర్వాంగ్నేతేనస్తన ఇత్నునేహి అపోనిషించన్నసోరః పితానశ్వసంతు గర్గరా అపాం వరుణ వనీచీ రపస్రోజా వదంతు వృష్ణీ బాహవో మండూకా ఇరినాను సంవత్సరం శశయానా బ్రాహ్మణా వ్రతచారిణాః వాచం పర్జన్యజిన్వితాం ప్రమండూకావాదిషుః
उपप्रवादमण्डूके वर्षमावादतादुरे मध्ये हृदस्य प्लवस्व विगृह्य चतुरः पदः खण्वखाय खैमखाय मध्ये तदुरे वर्षं वानुध्वं पितरो मरुतां मना इच्छता महान्तं कोशमुदचाभिषिञ्चस्य विद्युतं भवतु वातु वाताः तन्वतां यज्ञं बहुधा विसृष्टा नन्दिनीरोषधयो भवन्तु ఓం. ఈ సూక్తానికి ఋషి అధర్వుడు కాగా దేవతలు దిక్కు వీరుధులు మారుత పర్జన్యులు మరుత్తులు ప్రజాపతి స్తనయుత్నుడు వరుణుడు మండూకాలు పితరులు వాతము అనే వాయువు. ఈ సూక్తంలో 16 మంత్రాలున్నాయి. అవి విరాట్ జగతి, త్రిష్టూప్, విరాట్ పురస్తాద్ బృహతి, అనుష్టూప్, పథ్యాపంక్తి, భురిక్ త్రిష్టూప్, పంచపద అనుష్టూప్, గర్భభురిక్ త్రిష్టూప్, శంఖుమత్య నిష్టూప్ అనే వివిధ ఛందస్సులలో ఉన్నాయి. ఛందస్సు అనేది వాక్య వ్యక్తీకరణకు తగిన లయను అందించేది. వర్షంలోని వివిధ గతులను వివిధ లయలలో ఆవిష్కరించిన ఋషి కవితాత్మ ఈ సూక్తంలోని ప్రత్యక్షరంలోనూ సాక్షాత్కరిస్తుంది. ఈ సూక్తానికి భాష్యాన్ని విద్యాలంకార డాక్టర్ చిర్రావూరు శివరామకృష్ణ శర్మ గారు వివరిస్తున్నారు. వేదాధ్యయన తత్పరులు కూడా యోగితుల్యులు. వారు యమన్ నియమం మొదలైన వాటిని పాటిస్తూ వేదమంత్రపూర్వకంగా ప్రార్థన సాగిస్తే ఆ మాటలు సత్యమవుతాయి. కనుక వారిలా ప్రార్థన చేయాలన్నమాట. తూర్పు మొదలైన దిక్కులు వాయువుతో కూడి మేఘాలతో పైకి రావాలి. నీటితో కూడిన మేఘాలు గాలిచే ప్రేరేపింపబడి ఒకచోట పోగుపడాలి. రంకె వేసే ఆబోతు వలె వాయువుచే ప్రేరేపింపబడి గర్జించే మేఘం, కురిసే వర్షం ధ్వనిస్తూనే ఓషధులు మొలిచే విధంగా ఓషధులు అంకురించేలా చేయాలి. గొప్పవి మంచి దానం కలవి అయిన వాయువులు వర్షాన్ని కనబరచాలి. వర్షం పడేలా జనాన్ని అనుగ్రహించాలి. వర్ష జలరసాలు ధాన్యం, యవలు మొదలైన ఓషధులతో నేలలో సమూహంగా చేరాలి. దొడ్డి అంతా సిమెంట్ గచ్చు వేసి రోడ్డు ప్రక్క సిమెంట్ చేస్తే నీరు భూమిలోకి చేరకుండా ఆటంకం కలుగుతుంది. అలా ఆటంకం కలిగించకూడదన్నమాట. అందుకని ఓషధులతో నేలలో నీరు సమూహంగా చేరాలి అని ప్రార్థిస్తున్నారు. వర్ష జలధారలు భూమిని పూజించుగాక. వర్షధారలు అలంకరించిన భూమి నుండి రకరకాల ధాన్యాలు వేరువేరుగా మొలకెత్తాలి. ఓ వాయుగణాలారా, మిమ్మల్ని స్తుతించే మాకు మేఘాలను చూపండి. వేగంతో నీటి ప్రవాహాలు వేరువేరుగా ప్రవహించాలి. వర్ష జలధారలు భూమిని పూజించాలి. వర్షధారలు అలంకరించిన భూమి నుండి రకరకాల ధాన్యాలు వేరువేరుగా మొలకెత్తాలి. పూలతో దేవతలను పూజించినట్లు తెల్లటి వర్షధారలు భూమిని పూజించాలనే భావన భూమాత ఎడల గౌరవాన్ని వెల్లడిస్తుంది. నీటి ప్రవాహాలు వేరువేరుగా ప్రవహిస్తే భూమి చాలా భాగం పండడానికి హేతు అవుతుంది. ప్రవాహాలని కలిస్తే వరద వచ్చి ధన నష్టం ఏర్పడుతుంది. కాబట్టి ప్రార్థనలో కూడా వేదమంత్రాలు చాలా జాగ్రత్తను పాటించాయన్నమాట. ఓ వర్షాభిమాని దేవా, గర్జించే వాయుగణాలు నీ గురించి గానం చేయాలి. అనేక విధాలుగా వర్షించే వర్షబిందువులు భూమిని బాగా తడపాలి. ఓ వాయువులారా, సముద్ర మధ్యాహ్నం నుండి వర్ష జలాన్ని పైకి ప్రేరేపించండి. కాంతి గల సూర్యుడు అర్చన సాధనమైన నీటితో కూడిన మేఘాన్ని పైకి వచ్చేలా చేయాలి. ఆ నీటితో అర్ఘ్యపాద్యాదులు మనం సమర్పిస్తాం. ఇక్కడ నీరు అర్చనకు సాధనమని చెప్పారు. పూజకు మొదట జల కలశకు పూజ చేసి ఆ కలశలో నీళ్లతోనే స్వామికి పూజ చేస్తాం. అది ఇక్కడ సూచింపబడిందనమాట. గొప్ప గర్జనలతో మేఘమాల జలధారలతో నేలను తృప్తిపరచాలి. పర్జన్యదేవా, నీవు అంతటా గర్జించు, ఉరుములు ఉరమాలి. సముద్రాన్ని నుండి ఒత్తిడితో నీటిని లాగుకో. వర్షజలంతో నేలను బాగా తడుపు. నీవు ఏర్పరిచిన జలం వర్షించే మేఘాన్ని చేరాలి. వర్షధారలను కోరే సూర్యుడు కిరణాలు తగ్గి
మేఘాల వెనుక అదృశ్యం కావాలి. జనులారా, కొండ చెరువుల వంటి నీటి ప్రవాహాలు మీకు తృప్తి కలిగించుగాక. వాయువులచే ప్రేరేపింపబడిన మేఘాలు నేలకు అనుకూలంగా వర్షించుగాక. ప్రతి దిక్కులో మెరపులు మెరయుగాక. దిక్కు దిక్కులందు మేఘాలను కలిగించే వాయువులు బాగా వీచుగాక. వాయువుచే ప్రేరేపించబడిన మేఘాలు భూమికి అనుగుణంగా వర్షించడం కోసం కలుగుగాక. మరుత్తులారా, నీరు, మెరుపు, మేఘం, వర్షం జగత్తుకు సంతృప్తి కలిగించుగాక. కొండ చిలువల వంటి నీటి ప్రవాహాలు లోకానికి సంతృప్తి కలిగించుగాక. వాయువుచే ప్రేరేపింపబడిన మేఘాలు భూమికి అనుకూలంగా ఉండి వర్షించుగాక. మేఘజలంలో విద్యుత్ రూపంగా ఉన్న అగ్ని విభిన్న రూపాలతో ఏకత్వం పొంది నీటి ద్వారా ఓషధులను పాలించేవై మాకు వర్షాన్నిచ్చుగాక. అంతరిక్షా నుండి ప్రజలకు ప్రాణాన్నిచ్చే అమృతాన్ని వర్షంగా కురిపించుగాక. ప్రజలను పాలించేవాడు, వర్షాన్ని ఇచ్చేవాడు, సంవత్సరూపుడైన సూర్యుడు సముద్రాన్ని నుండి నీటిని వర్షించడం కోసం తన కిరణాలతో లాక్కొనుగాక. వ్యాపించే శీలం కలది, గుర్రం వలె వేగం కలది అయిన మేఘం యొక్క వర్షకారణమైన వీర్యం వృద్ధి పొందుగాక. ఓ పర్జన్యదేవా, మెరుపుతో కూడిన మేఘంతో మాకు అభిముఖంగా దయచేయి. వర్షజలంచే ప్రాణాలనిచ్చే మా తండ్రి సూర్యుడు నీటిని వర్షించుగాక. అప్పుడు నీరు ప్రవహించినప్పుడు కలిగే జలజలధ్వనులు కలుగ్గాక. ఓ వరుణ, మేఘాల నుండి నీరు భూమిని చేరేలా అనుగ్రహించు. గడ్డి లేని నేలలో ఉన్న కప్పలు నీటిచే ప్రాణం లేచి వచ్చినట్లయి బెకబెక శబ్దం చేయగాక. ఇలా వర్షం కోసం వేదర్శి ప్రార్థన సాగుతుంది. ఈ మంత్రాలకు సంప్రదాయిక వ్యాఖ్యను విన్నాం కనుక ఇప్పుడు వరుసగా ఈ మంత్రాల అన్వయాన్ని పరిశీలిద్దాం. ఈ సూక్తంలోని మొదటి మంత్రం ఇలా ఉంది. ఓం సముత్పాతంతు ప్రదేశో నభస్వతి సమభ్రాని వాతజూతానియంతో మహర్షభస్య నదతో నభస్వతో వాశ్రా ఆపః పృథివీం తర్పయంతో. ఈ మంత్రానికి తిరుమల తిరుపతి దేవస్థానాలు ప్రచురించిన తెలుగు అథర్వ వేద సంహితలో విద్వాన్ విశ్వంగారు ఇలా అనువాదాన్ని అందించారు. దిక్కు దిక్కులా మేఘాలు పైకెగురని, జలపూర్ణాలైన అవి వాతోద్ధతాలై పరివ్యాపింపని, మహాబలవద్గర్జనలతో జలధర పంక్తి జలధారలతో భూమిని తృప్తిపరచని, కమ్ముకొస్తున్న వర్షమేఘాలను చూసి ఋషి చేస్తున్న ప్రార్థన ఇది. దీనిలో మనం గమనించవలసిన అంశం, ఋషి తానున్న ప్రదేశంలో మాత్రమే వాన కురవాలని అనుకోవటం లేదు. ఆ వార్షిక మేఘాలు దిక్కు దిక్కులా పైకెగరాలంటున్నాడు. అంటే అన్ని దిక్కులలోనూ భూమి అంతటా వాన కురవాలి. వైదిక ఋషిలోని వసుధైక కుటుంబ భావనకి ఇది సాక్ష్యం. అలా అన్ని దిక్కులా పైకెగిరిన మేఘాలు వాయువు చేత, అంటే గాలి చేత మోయబడి లోకంలో అంతటా వ్యాపించాలి. ఈ సమస్త దిక్కులను మేఘమాలలు అలంకరించాలి. గర్జిస్తూ అంతటా కదులుతూ కురిసిపో మనం స్వీకరించటానికి, పంటలు పండటానికి కారణమవుతుంది. ఇప్పుడు మనం ఈ మంత్రం విన్నాక ఆలోచించవలసిన విషయం ఏమిటి? ఆకాశంలోని మేఘాలు కరిగి కురిసిన వర్షధారలను మనం భూమిలోనికి ఇంకనిస్తున్నామా? ఆ నీరు మట్టిని చేరకుండా మనం ఎన్ని అడ్డంకులు కల్పిస్తున్నాం? ఆ అడ్డంకులను తొలగించుకొని వర్షధారలను భూమిలోనికి చేరనిస్తే ఈ నీటి కొరత ఉండేదా? అన్నీ నాశనం చేసుకుని ఇప్పుడు ఇంకుడు గుంతలు అంటూ పరుగెట్టడం అంటే చేతులు కాలేక ఆకులు పట్టుకోవటమే కాదా? ఆనాటి ఋషి చెప్పిన మాట వింటే ఈ పరిస్థితి వచ్చేదా? ఆలోచించండి. ఇప్పటికైనా ఋషి మాటను వినటానికి ప్రయత్నిద్దాం. తిరిగి వైదిక సంస్కృతికి, జీవన విధానానికి పట్టం కడదాం. ఋషి రెండవ మంత్రంలో ఏమంటున్నాడో వినండి. సమీక్షయంతు తవిషా సుదాన ఓపాం రసా ఓషధీభిः సజంతాం
వర్షస్య సర్గాం హయంతు భూమిం పృథక్ జాయంతా మోషధయో విశ్వరూపాః. ఈ మంత్రాన్ని తిరుమల తిరుపతి దేవస్థానాలు ప్రచురించిన తెలుగు అథర్వవేద సంహితలో విద్వాన్ విశ్వంగారు ఇలా అనువదించారు. మేఘాల నుంచి వచ్చే ఉదకపూరం వనస్పతులతో సమ్మిళితమై భూమిని సమృద్ధం చేయని, వివిధ రూపాలైన ఔషధులు అనేక విధాలుగా ఉద్బుద్ధం కాని. అనువాదంలో వనస్పతి, ఔషధి అనే 2 పదాలు ఉన్నాయి. లౌకిక నిఘంటువులలో ఈ వనస్పతి సంబంధమైన 2 పదాలు ఉన్నాయి. ఒకటి వానస్పత్యం కాగా రెండవది వనస్పతి. మొదటి దానికి పూల వలన ఏర్పడిన ఫలములు కలది అని, రెండవ దానికి పూలు లేకుండా ఫలములనిచ్చేది అని అర్థాలను ఈ నిఘంటువులు చెప్పాయి. మంత్రంలో ఔషధి అనే శబ్దమే ప్రయుక్తమైంది. వనస్పతి అనే పదానికి శాకపూణి అనే ఋషి అగ్ని అనే అర్థాన్ని ఇచ్చాడని వేద నిఘంటువైన నిరుక్తం తెలుపుతోంది. మంత్రంలోని మొదటి ఔషధి శబ్దానికి వనస్పతి అని, రెండవ ఔషధి శబ్దానికి ఔషధి అనే అనువాదం సమంజసంగా కనిపిస్తుంది. కారణాన్ని వివరంగా పరిశీలిద్దాం. జీవులకి 2 అంశాలు ప్రధానమైనవి. ఒకటి ఆహారం, రెండవది ఆరోగ్యం. మంత్రంలోని మొదటి ఔషధి శబ్దానికి వనస్పతి అనే అర్థాన్ని చెప్పటం ద్వారా ధాన్యాదులను, రెండవ ఔషధి శబ్దానికి ఔషధి అనే అర్థాన్నే చెప్పటం వల్ల అనారోగ్య నివారకమైన ఔషధులను అనువాదంలో ఉద్దేశించారు. కనుక నీరు వివిధ బీజాలతో సమ్మిళితమై ధాన్య రూపంలో ఆహారాన్ని అందిస్తుంది. అలాగే వివిధ ఔషధులను పెంచి ఆరోగ్య భాగ్యాన్ని ప్రసాదిస్తుంది. సమస్త జీవులకు ఆహార ఆరోగ్యాలు కలగాలనే ఋషి భావనను ఈ అనువాదం సరిగా అందుకుంది. సర్వే సంతు నిరామయాః, అందరూ రోగరహితులు కావాలనే భావన దీనిలో ద్యోతకమవుతోంది కదా. ఇక 3వ మంత్రాన్ని చూద్దాం. ఈ మంత్రానికి తిరుమల తిరుపతి దేవస్థానాలు ప్రచురించిన తెలుగు అథర్వవేద సంహితలో విద్వాన్ విశ్వంగారు ఇలా అనువాదాన్ని అందించారు. గర్జించే అంబుధరాలతో వివిధ విధాలుగా జలవేగం ప్రవర్తిల్లని, వర్షధారలతో పృథివిని సమృద్ధం చేయని, విశ్వరూపాలైన ఔషధులు వేర్వేరుగా అంకురించని ఒక విశేషం ఉంది. జలవేగం వివిధ విధాలుగా ఉండాలనేదే ఆ విశేషం. జలవేగం భూమిని బట్టి ఉండాలి, ప్రాంతాన్ని బట్టి ఉండాలి. లేకపోతే పూర్తి ప్రయోజనం సిద్ధించకపోవచ్చు, లేదా వినాశమూ జరగవచ్చు. కనుక భూమి శక్తిని బట్టి, ప్రాంతాన్ని బట్టి జలవేగం నియంత్రితమవుతూ ప్రవహించాలి. అలాగే వివిధ విధాలుగా ప్రవహించే జలం భూమి అంతటా ప్రసరిస్తుంది కాబట్టి ప్రపంచమంతా నీటిని పొందుతుంది. గర్జించే మేఘాలు విపరీత వృష్టిని కాక జనానుకూలమైన వృష్టిని ప్రసాదించాలని ఋషి కోరుతున్నాడు. ఆ వర్షధారలతో భూమి సమృద్ధం కావాలి అంటే పంటలతో కళకళలాడాలి. అలాగే భూగర్భ జలాలు పెరగాలి. భూమి లోపల బయట కూడా సమృద్ధం కావాలన్నమాట. విశ్వరూపాలైన ఔషధులు వేరువేరుగా అవతరించాలంటున్నాడు ఋషి. ఔషధులు అంటే ఇక్కడ కేవలం రోగ నివారకమైనవే కాక ఆహారోపయోగమైనవి కూడా అని అర్థం చేసుకోవాలి. అయితే ఔషధులు విశ్వరూపాలు ఎలా అవుతాయి? ఈ విశ్వం సమస్తం వివిధ రూపాలైన జీవులతో నిండి ఉంది. సమస్త ప్రాణులు అన్నమయ శరీరాలతోనే ఉంటాయి. ఈ శరీరం మనం స్వీకరించే ఆహారంతో ఏర్పడినదే కదా. జన్మించినప్పుడు ఇంత ఉన్న శిశువు ఎదిగిన కొద్దీ శరీరాన్ని ఎలా పెంచుకుంటోంది? కేవలం తాను స్వీకరించే ఆహారం వల్లనే కదా. 4వ మంత్రంలోకి ప్రవేశిద్దాం. తిరుమల తిరుపతి దేవస్థానాలు ప్రచురించిన తెలుగు అథర్వవేద సంహితలో
విద్వాన్ విశ్వంగారు ఈ మంత్రాన్ని ఓ పర్జన్య, ధ్వనిస్తున్న వాతాగణం నిన్ను వేర్వేరుగా గానం చేయని, వర్షిస్తున్న మేఘధారలు వసుధను అనువర్తించని అని అనువాదం చేశారు. మంత్రంలో 2 ప్రధాన శబ్దాలున్నాయి. ఒకటి మరుత్తులు కాగా రెండవది పర్జన్యుడు. గర్జిస్తున్న వాయుగణాలు నీ గురించి గానం చేయాలి అని సంప్రదాయిక వ్యాఖ్య. మరుత్తులు అంటే ఏమిటి? ఈ మాటకి లౌకిక నిఘంటువులు వాయువు అనే అర్థాన్నే ఇచ్చాయి. అయితే మరుత్ అనే శబ్దానికి కుపితేన అనేన మ్రియతే లోకయితి మరుత్ అనే వ్యుత్పత్తిని అందించాయి. అంటే కోపగించిన ఇతని చేత లోకాలు మృతి చెందుతాయి అని భావం. వాయువు అంటే గాలి విజృంభిస్తే లోకనాశమే కదా. అలాగే వాయువు స్తంభించిపోయిన మృత్యువే కదా. మరుత్తులు 7 విధాలైన వాయువులని, ఇవి కొద్దిగా శబ్దం చేస్తూ ప్రయాణిస్తాయని, మెరుపు కన్నా కొద్దిగా తక్కువైన వెలుగు కలిగి ఉండి మబ్బులను వేగంగా వర్షింపజేస్తాయని వేద నిఘంటువు నిరుక్తం చెప్పే అర్థం. వీటినే సప్త మరుత్తులు అని అంటారు. మరుద్గణాలు ఇవే. ఇవి వాయువులోని భేదాలు కనుక సామూహికంగా వాయువు అనే అర్థాన్ని లౌకిక నిఘంటువులు ఇచ్చాయి. ఈ మరుద్గణాలు కొద్దిగా శబ్దం చేస్తూ వీచే వాయువులు కాబట్టే ఋషి గర్జిస్తున్న వాయుగణాలు నిన్ను గురించి గానం చేయాలి అన్నాడు. గాలిలోని భేదాలను కనిపెట్టి చెప్పిన వేదర్షికి నమస్కరించవద్దా మనం? వర్షాన్ని కురిపించే మేఘాన్ని వేగంగా వర్షింపజేయటంలో సహకరించే మరుద్గణాలు చేసే శబ్దాన్ని గానంగా అభివర్ణించాడు ఋషి. ఈ సూక్తంలో ఇప్పటి వరకు 4 మంత్రాలను అన్వయించుకున్నాం. ఈ సూక్తంలో ఇంకా 12 మంత్రాలు ఉన్నాయి. వాటి అన్వయాన్ని క్రమంగా వచ్చే భాగాలలో అన్వయించుకుందాం. ఆ మంత్రాలలో ఆధునిక శాస్త్ర విజ్ఞానానికి సంబంధించిన విషయాలే కాక ఈనాటికి మన పల్లెలలో వాన కోసం ఆచరించే కొన్ని సంప్రదాయాలకు ఉన్న వేదమోచనమిస్తాయి. మన సంప్రదాయాలలో మనకు తెలియకుండానే పాటిస్తున్న వేదమూలాలు ఆ మంత్రాలలో సాక్షాత్కరించి ఆశ్చర్యపరుస్తాయి. అంతేకాదు, ఈనాటికి ఈ హైందవ జాతి తన సనాతనమైన ధర్మాన్ని, వేద ధర్మాన్ని అసంకల్పితంగానైనా ఆచరిస్తోందని, ఈ వేద ధర్మధార ఈ జాతి నాడులలో అవిచ్ఛిన్నంగా ప్రవహిస్తూనే ఉందని, దానిని విచ్ఛిన్నం చేయటం సాధ్యం కాదని మనం గ్రహించగలం. నమామి వేదమాతరం. ఓం నమో వెంకటేశాయ.